ఎవరి అందగత్తే ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి, ఎవరు ఏ వాడే ఒలి బామ, ఏది నీ ఊరు నా ఒలి బామ, ఏది నీ పేరు. కన్నవారు మాకన్న పిల్ల, అత్తవారు గొడ్డపాడా. గొడ్డపాడు నేను ఎప్పుడు చూడలేదే. నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూశానురా చాలాని. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే చాలాని, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ముక్కుకున్న నత్తులు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్య రాజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏ ఊర్లో ఉన్నారు? ఉన్నారా చాలాని, మేము 7 అప్ప చెల్లెళ్ళం. అందరికంటే చిన్నదాయి మహా అందగత్తే. సువర్ణపురములో చాలారి, కొలువై ఉన్నది రో చాలారి, దాని పేరు సోమలమ్మ. ఏంటే పిల్ల, అందరూ అమ్మవారి పేర్లు చెప్పేస్తున్నావు. నువ్వు పెద్ద అమ్మవారిలాగా. అవునురా చాలారి, నేను పెద్దమ్మోర్నే, నీకు అమ్మలాంటి దాని. నేను స్నానానికి వెళ్ళాలి, నీవు వేటకు వెళ్ళరా? నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైన వాడిని. మన ఇద్దరం కలిస్తే నీ మనసు నా మనసు ఎవరి బామ, నీ తనువు నా తనువు ఎవరి బామ, రెండు కలిస్తే ఎవరి బామ, రెండు కలిస్తే లోకానికి అంతటకు ఎవరి బామ, కనువిందు కాదేటి ఎవరి బామ, కనువిందు కాదేటి. ఒరే చాలారి, అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా? ఒలే పిల్ల, ఈ కిచ్చిగాడి కంటిలో పడ్డ పాప, వల్లో పడ్డ చేప గిలగిల గిలగిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యం కాదు.